నమస్కారం. సైదాబాద్ స్టీల్ బిట్స్ కి సంగం లక్ష్మీబాయమ్మ పేరు పెట్టాలని ముక్తకందంగా అన్ని పార్టీల వారు, అన్ని కుల సంఘాల వారు, బీసీ నాయకులు, బలుగున వర్గాలు అందరూ కూడా కోరుకుంటున్నారు. శ్రీమతి సంగం లక్ష్మీబాయమ్మ ఈ ఐఎస్ఎస్ అనే పేరుకే ఆమె ఇచ్చిన ల్యాండ్, ఆమె ఇచ్చిన పేరు ఇందిరా సేవా సదన్ అని పెట్టినందుకే ఐఎస్ సదన్ అనే పేరు వచ్చింది. అటువంటి ఆమె చేసిన కార్యక్రమాలు కానీ, ఆమె చేసిన విద్యా సేవ కానీ, లేడీస్కి హాస్టల్ కానీ, చిన్నపిల్లలకి వాసు శిశువిహార్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేసింది. అటువంటి ఉన్నతమైన స్వతంత్ర సమరయోధురాలు సంగం లక్ష్మీబాయమ్మ 3 సార్లు ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, 4 సంవత్సరాలు ఉప విద్యా మంత్రిగా ఎన్నో సేవ చేశారు. ఆమె చదువుకునే టైంలో 1% ఉన్న మహిళలు 1% ఉన్నారు. ఇప్పుడు 70% మహిళలు చదువుతున్నారు, ఇంటి బయటకు వస్తున్నారంటే ఆమె చేసిన కృషి ఎంతో ఉన్నది. ఆ కాలంలో మహిళలు కానీ, చదువు కానీ, బీసీలు బలిగిన వాళ్ళకి చదువు లేకపోయేది. దానికి ఆ పీడిత వర్గం నుంచి ఒక పర్సన్ తల్లిదండ్రులు కోల్పోయి, పెళ్ళైన కొత్తలనే భర్తను కోల్పోయి, మరి ఇట్లాంటి స్టేజిలో ఇంత ఉన్నతమైన స్థానానికి రావడం మామూలు విషయం కాదు. మన సైదాబాద్ అంటేనే ఐఎస్ఎన్ చౌరస్తా, ఆ చౌరస్తాకి ఎంతో విశిష్టమైన పేరు ప్రఖ్యాతులు. అటువంటి ఇందిరా సేవా సదన్ని స్థాపించిన మనిషి ఇందిరాగాంధీని పిలిపించి, మరి అటువంటి తన సొంత జాగాని కూడా ఇచ్చి మహిళల కోసము, వితంతుల కోసము, చిన్న పిల్లల కోసం కూడా ఆ కార్యక్రమాలను చేసి వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చినది. స్కూళ్లు కూడా తాను చదివించిన మాడపాటి హనుమంతరావు పేరు పైన ఎంహెచ్ గుప్తా హై స్కూల్ అని పేరు పెట్టింది. మనకు చేసిన మేలుని మర్చిపోతారు. మరొకన్నటువంటి నైజాం వ్యతిరేకంగా పోరాడి జైలు శిక్షను కూడా అనుభవించి రజాకర్లు షహీద్ సోయబుల్లా ఖాన్ని హత్య చేస్తే ఎవ్వరు కూడా భయపడారు కలవడానికి కూడా. అటువంటి పరిస్థితిలో ఈవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆదుకున్నది. అటువంటి మహనీయురాలు. మన హైదరాబాద్ తెలంగాణలో మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మాధవ్ రెడ్డి, జైపాల్ రెడ్డి, నాయన్ నరసింహారెడ్డి, జలగాం వెంగళరావు, పివి నరసింహరావు అన్ని పేర్లు పెడుతున్నారు. ఫ్లైఓవర్కి, ప్లార్కులకి 5% ఉన్న ఉన్నత వర్గాలే ఉన్నారా? 50% పైన ఉన్న బలిగిన వారు కనబడట్లేదా? మనము తెలుగు వారికి ఎంతో సేవ చేసిన ఎన్టీఆర్ విగ్రహం ఈ కొత్త గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది. మేమేమి అబ్జెక్షన్ చేయలే కదా. తొలి మహిళగా ఒక ఫ్లైఓవర్కి ఒక పేరు అడుగుతున్నాం. అది కూడా ఆమె స్థాపించిన ప్లేసు, ఆమె నివసించిన ప్లేసు, ఆమె ఈ ప్రాంతానికి ఎంతో చేసింది. ఆ కాలంలోనే 16 గ్రామాలు తిరిగి 314 ఎకరాలు సేకరించింది. అటువంటి మహిళకి మనము ఇది గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని కృషి చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు, స్టేట్ నాయకురాలు. ఆమె యాదవ్ సంఘానికి, బీసీ సంఘాలకు కూడా సేవ చేశారు. అటువంటి మహిళలకు కూడా తప్పకుండా ఈ పేరు పెట్టాలి. మనం ఎక్కడ ఉన్నా అమెరికా ట్రంప్కి నానక్రామ్ గూడలో పేరు పెడతారు, కానీ ఈ లోకల్గా ఉండే ఒక్క మహిళ, అది బీసీ మహిళ, బీసీ బిడ్డ, యాదవ్ ఆడబిడ్డ, ఒక్క పేరు అడుగుతున్నాము. దానికి కూడా గవర్నమెంట్ నుంచి కూడా ఉలుకు పలుకులేదు. సైదాబాద్ ఫ్లైఓవర్కి లక్ష్మీబాయమ్మ పేరు పెట్టాలని చెప్పి మొదటి నుంచి కూడా పోరాటం చేస్తున్న తెలంగాణ స్వాభిమాన పరిషత్, మన ఆలోచన సాధన సమితి, అఖిల భారత యాదవ్ మహాసభ, బీసీ సంఘాలు, బీసీ జాగ్, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, పలు కుల సంఘాలు కూడా ముక్తకందంగా సపోర్ట్ చేస్తున్నాయి. కావున మా అందరికి కూడా వి హనుమంతరావు గారు కూడా మాకు చాలా పాజిటివ్గా సీఎంకి లెటర్ రాసినందుకు కూడా ధన్యవాదాలు. అన్న, ఈ పేరు పెట్టిన దాకా మీరు వదలొద్దని మీకు వినతి చేస్తున్నాము. బీసీల ఐక్యత వర్ధిల్లాలి.